అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనంలోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి తరువాత వారంలో 2 రోజుల పాటు జిల్లాలో పర్యటనలు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైఎస్ జగన్ వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సంక్రాంతి తరువాత పార్లమెంట్ యూనిట్ గా జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. ప్రతి బుధ గురువారం జిల్లాల్లోనే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతానని తెలిపారు. జనవరిలో పార్టీలోని వివిధ విభాగాల నియామకాలు పూర్తి చేయాలని, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పూర్తవ్వాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు సోషల్ మీడియా అకౌంట్లు ఉండాలని, ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే వీడియో తీసి అప్లోడ్ చేయాలని జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ కుప్పకూలిపోయిందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలు నష్టాలు ఉంటాయి, అయినా పోరాట పటిమతో ముందుకు సాగాలని క్యాడర్ కు జగన్ సూచించారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికీ చర్చ మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు, మనం చేయగలిగింది మాత్రమే చెప్తా ఉన్నాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు. కానీ వాళ్ళేమో ప్రతి ఇంటికి పోయి ఎవడు కనపడినా సరే ఇంట్లో ఇంత పిల్లోడు కనపడితే చాలు ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో 2-3 పిల్లలు నవ్వుతూ కనిపించినారంటే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం అనే మాటలు. ఇంట్లో కాస్త తల్లులు కనిపిస్తే, అమ్మలు కనిపిస్తే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషం అనే మాటలు కనిపించేటివి. కాస్త పెద్ద వయసులో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లుల అమ్మలు కానీ, ఆ తల్లుల అత్తలు కానీ కనిపిస్తే, 50 ఏళ్ళు దాటిన ఆ అమ్మలు కనిపిస్తే వాళ్లకు నీకు 48,000, నీకు 48,000, నీకు 45,000 అని చెప్పేవాళ్ళు. ఆ ఇంట్లో నుంచి ఉద్యోగం ఎత్తుకే వయసులో ఉన్న పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే, ఒక 20 ఏళ్ళ పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 అని చెప్పి. ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని చెప్పే పరిస్థితి. నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూసి ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇవన్నీ జరగబోతున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అని చెప్పి ప్రలోభాలు పెట్టిన నేపథ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితిలో కూడా నా దగ్గరికి వచ్చి చాలామంది కూడా చెప్పినారు,